హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హోటల్స్‌లో బయట టిఫిన్ సెంటర్స్‌లో ఎక్కడ చూసినా గీ కారం ఇడ్లీ, గీ కారం దోస అని బాగా ఫేమస్ అయిపోయినాయి కదా! ఆ కారప్పొడిని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. మీకు ఇంట్లో రెగ్యులర్‌గా ఉండాల్సిందే. ఇది మీరు రెడీ చేసుకొని ఉంచుకున్నారంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. మీ ప్రతి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇది కంపల్సరీ ఉండాల్సిందే అండి. ఆ కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ కారప్పొడి కోసం కావాల్సినవి పచ్చెనపప్పు, పల్లీలు, ధనియాలు, నువ్వులు, మినప్పప్పు గుళ్ళు, తెల్ల మినపప్పు ఉంటుంది కదండీ మన మినపగుళ్ళు ఉంటాయి కదా అవి, బాదం పప్పు, జీడిపప్పు, చింతపండు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కరివేపాకు, పుట్నాలు, ఎండుమిర్చి అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ముందుగా మినపగుళ్ళని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ సాయి మినపగుళ్ళు లేకపోతే మనం తాలింపులకు వేసుకుంటాం కదండి సాయి మినపప్పు, అది కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని చక్కటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నోట్లో వేసుకుంటే కరకరలాడేటట్టు ఫ్రై చేసుకోవాలి పప్పును. ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ముందుగా పచ్చెనపప్పు మినపప్పును అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం వేసుకున్న పచ్చెనపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడం కోసం బటర్ కానీ ఆయిల్ కానీ ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ వీటిని మామూలుగానే ప్లెయిన్గానే ఫ్రై చేసుకుంటున్నా చూడండి. తర్వాత పల్లీలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు కూడా మనకి పైన ఉన్న ఇట్లా చేత్తో అంటే పొట్టు వదిలే వరకు ఫ్రై చేసుకోవాలండి. మెత్తగా అయితే ఉండకూడదు, అందుకని హైలో పెట్టి మాత్రం మీరు ఫ్రై చేసుకోకండి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పు, బాదం పప్పు, వీటిని కూడా అవి పచ్చిదనం లేకుండా, పచ్చిగా ఉంటే కొంచెం సాగినట్టు అనిపిస్తే ఫ్రై కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం చేత్తో ఇట్లా విరిగితే గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటికి కూడా నేను ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. పుట్నాలకి ఎక్కువ టైం పట్టదండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాక అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. నువ్వులు చూడండి హీట్కి ఎట్లా చిట్పట్లాడుతున్నాయో. ఇవి కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ హీట్ మీద జీలకర్ర జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది, అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది జీలకర్ర. ఈ జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు మీకు కారం బట్టి మీరు తీసుకోండి. ఈ కారప్పొడి అనేది బాగా కారంగా ఉండకూడదు, అలాగే కారం లేకుండా ఉండకూడదు. జస్ట్ లైట్గా స్పైసీగా ఉండాలి. మీ మిర్చి బాగా ఘాటు ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఎండుమిరపకాయలు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు వేపిన పప్పులు ఏమి ఆయిల్ ఏమి యాడ్ చేయకుండానే ఫ్రై చేసుకున్నాం. ఎండుమిరపకాయలకు మాత్రం కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయకండి, ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా కరకరలాడితే చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ కలర్ అయితే రానివ్వకండి. ఇవి ఫ్రై అయిపోయినాక మిర్చి దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేసేస్తున్నా. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. హీట్ మీద అయితే మీరు గ్రైండ్ చేసుకోవద్దు. వేడి మీద వేసుకుంటే ముద్దలా వచ్చేస్తాయి. ఇవి చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందు మనం అన్నీ వేయించుకున్న పప్పులన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నా. చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది. ఒకవేళ సరిపోతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు.
ముందైతే తక్కువగా వేసుకోండి. ఇవి చక్కగా పప్పులు మనం వేయించుకునే పౌడర్ అయిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇవి కూడా మెత్తగా పౌడర్ అయిపోవాలి. 2 కలిపి మాత్రం మీరు గ్రైండ్ చేసుకోవద్దు. మనం పప్పులు, ఎండుమిర్చి అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అనేది పొడి పొడిగా రాదండి, ముద్దలా వచ్చేస్తుంది. అందుకే సపరేట్గా పౌడర్ చేసుకొని తర్వాత కలిపేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా ఇప్పుడు ఈ పొడి అనేది ఇట్లా పొడి పొడిగా వస్తుంది. మామూలు కారపొళ్ళు అనేవి కొంచెం ముద్దగా అట్లా వస్తాయి కదా, ఇది అలా రాదు. ఈ విధంగా పౌడర్ అవ్వాలి. చూసారు ఎంత బాగా పౌడర్ అయిపోయిందో. ఈ విధంగా మీరు రెడీ చేసి మీరు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మీ ప్రతి బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు మీరు గీ కారం ఇడ్లీ ట్రై చేయండి, గీ కారం దోశ ట్రై చేయండి, లేదంటే పెసరట్లోకి వేసుకోండి. ఉప్మా, ఊతప్ప దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా లైక్ చేస్తారు. ఇక రెగ్యులర్గా మీ ఇంట్లో ఈ కారపొడి ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.